तेलंगाना के वज़ीर सियाहत और सकाफ़त जूपल्ली कृष्णा राव ने अवामी मसाइल के फौरी हल के लिए कोल्हापुर असम्बली हलक़े में मुसलसल तीसरे रोज़ भी दौरा किया। वज़ीर ने एक तरफ तरक्याती और फलाही स्कीमों पर अफसरान के साथ जायज़ा इजलास मुनक़्क़िद किया तो दूसरी जानिब आवाम से बराह रास्त मुलाकात करके इनके मसाइल दरियाफ़्त किए। एक स्टेडियम की तामीर के लिए मौजूदा मुकाम का मुआयना करते हुए वज़ीर ने कहा कि नौजवानों और देही खिलाड़ियों के लिए खेलों की बेहतर सहूलियत फराहम करना हुकूमत की तरजीह है। कोल्हापुर के अलावा दीगर मंडलों में भी स्टेडियम की तामीर के इक़दाम जारी है। इस मौके पर किसानों ने रेवेन्यू मसाइल और म्यूटेशन के मामलात बरसों से ज़ेर इल्तवा होने की शिकायत वज़ीर के सामने रखी। वज़ीर जूपल्ली कृष्णा राव ने अफसरान के रवैये पर सख्त नाराज़गी ज़ाहिर करते हुए कहा कि अवाम को बरसों तक दफ्तर के चक्कर लगवाना नाकाबिल कबूल है। इन्होंने हिदायत दी कि रेवेन्यू मसाइल को मुक़र्ररा मुद्दत में हल किया जाए और किसी भी किस्म की गफलत या ताख़ीर बर्दाश्त नहीं की जाएगी। 2009లో నేను మంత్రి అయినా కరెక్ట్ ఏడాది నాడుతా ఉన్నా 2009 మేల మంత్రి అయితే 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటన వచ్చింది. ప్రకటన వచ్చిన సందర్భంలో సరే పిల్లలు ఆత్మహత్యలు రకరకాల జరుగుతూ ఉంటే నేను కూడా ఉస్మాన్ పోయి మాట్లాడొచ్చాను, మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాను. దాని తర్వాత దానికి కట్టుబడి రాజీనామా చేసాం, మంత్రి పదవి ఎమ్మెల్యే రాజీనామా చేసాం, జైలు రకరకాల సరే పాదయాత్రలు చేసాం. అంటే అప్పుడు ఏడాది నాడుతా ఉన్న మంత్రి అంటే నేను అధికార పార్టీలో ఉన్నది ఎప్పుడు 99 మొదలు పెట్టుకుంటే 2014 వరకు కేవలం ఏడాదిన్నర మాత్రమే నేను అధికార పార్టీలో ఉన్నా. అయినా ఇవన్నీ ఏం చేయలేదా? ఒకటి 2014లో మళ్ళీ మంత్రి అయినా టీఆర్ఎస్ పార్టీ మంత్రి అయిన వారు 300 కోట్ల రూపాయల సీసీ రోడ్డు ఇచ్చిన కొల్లాపురం దగ్గర 600-700 కోట్ల రూపాయల డబుల్ రోడ్డు ఇవన్నీ ఎప్పుడు వచ్చిన వనపర్తి కొల్లాపురం, నాగరికట్ట కొల్లాపురం, కొల్లాపురం సోమశీల ఇవన్నీ ఆల్ డబుల్ రోడ్స్. నిన్న మొన్న అయినటువంటి సింగోటం టు వయా నాగులపల్లి, ముద్దలపల్లి ఇప్పుడు జరిగిన రోడ్డు ఇంకా రివర్లు ఇంకా జరుగుతుంది. అది కూడా అవన్నీ కూడా అప్పుడు నేను ఇచ్చినవే. అప్పుడు నేనున్నా 3.5 మంత్రి ఉన్నా, అవునా? అంటే 3.5-1.5 నేను 5 ఏళ్ళ అధికార పడున్నది. మళ్ళీ 18 కూడా లేను కదా, అవునా కదా? ఇంకో లెక్క కరెంట్ వద్దు మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన అసలు రాజశేఖర్ అసెంబ్లీ మాట్లాడి చూపిస్తాను. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ బీజేపీ ఎంపీ అప్పుడు ఫ్లోర్ లీడర్ ఆమె ఏం మాట్లాడిందో నా పేరు తీసుకొని మాట్లాడింది. క్యా బహన్ జీ అని సోనియా గాంధీ ఆప్కా మంత్రి ఇస్తఫా కరే క్యూ దేర్ కరే అని మాట్లాడింది. తెలంగాణ బిల్లు సందర్భంగా తెలంగాణ ఇష్యూ, కరెంట్ ఇష్యూ, ప్రాజెక్టులు, వ్యవహారాలు. నేను అందుకన్నా రెండవది మేము ఇంత చేయలేదు, 3 లక్షల కోట్లు అప్పు చేసినామని హరీష్ రావు కేటీఆర్ మాట్లాడాడు. 3,50,000 కోట్లు 8,21,000 కోట్ల చిల్లర నేను అంతే చెప్పిన, నేను రుజువు చేస్తాను. ఆ రోజు నాకు గాంధీ భవన్లో ఆ రోజు నా డ్యూటీ పడ్డది వచ్చిన దరఖాస్తు తీసుకోవడానికి. ఆ బయటికి వెళ్తుంటే వాళ్ళు ఉంటే సార్ హరీష్ రావు వెళ్ళి అమరవీర సుబ్బు ఆడుకొస్తున్నాడు, నేను ఆడికి పోతాను పైగా ఆడుకోను. నేను పోయే లోపల ఆయన అంతకుముందు కొన్నవాళ్ళు ఇష్యూ ఉన్నది కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన. నేను తెలంగాణ భవన్ పోతా అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక మన అధినేతలే అడిగి పోతూ నేను పోవాలని నిజం పోతుడు నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. పోతే పోనీ వెళ్ళాను. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఆడదామని పిలిచాను. ఇది ప్రెస్ క్లబ్ 4 కుర్చీలు వేయించిన. నేను పోలే కదా, అదే సత్తా లేకపోతే ఎందుకు లూజ్ మాటలు మాట్లాడతారు? అసెంబ్లీలో మాట్లాడాను. అందుకే మీరు వాట్సాప్లు చూసో ఎవరో మాట్లాడే కాదు, వాస్తవాలు కూడా లోతుగా పరిశీలన చేస్తే తప్ప వాళ్ళందరూ ప్రజలు కూడా కన్ఫ్యూజన్ అసలు ఎవరు చెప్పేది కరెక్టు ఎవరిదే తప్పని కూడా అది విచక్షణ చేసి లోతు ఆలోచన చేస్తే తప్ప వాస్తవాలు ఏందో తెలియని పరిస్థితి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఆ స్థాయిలో తయారైంది. ఓకేనా? అడుగు బాట చూసుకుంటూ పోయి ఆ ఎంఆర్ఓ బిల్డింగ్ కాడికి అట్లాగే కల్చరల్ బిల్డింగ్ కాడికి జాగా చూస్తే 2 చూసుకుని ఎంఆర్ ఆఫీస్ కాడ మీ ప్లాట్ అది గ్రౌండ్ కూడా అక్కడే మాట్లాడతాం. ఆ ఫైల్ తెప్పి చూసి ఏం తెలుసు. ఓకేనా? అక్కడికి వస్తారు కదా.